హాయ్, వెల్కమ్ టు ఈజీ షెల్ క్లౌడ్. ఈరోజు మనం లైనెక్స్లో కొన్ని టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. అవి ఏంటంటే, ఒకటి ఫస్ట్ వచ్చి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. వాట్ ఈస్ ద యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇన్ లైనెక్స్. సెకండ్ వచ్చి వీ హ్యావ్ సమ్ కమాండ్స్ ఇన్ ద యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. అంటే మనకి సెట్ ఎఫ్ఎస్సిఎల్ అని గెట్ ఎఫ్ఎస్సిఎల్ అని కమాండ్స్ ఉన్నాయి. అవి ఎక్కడ ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇంకోటి వచ్చి అన్మాస్క్ కమాండ్ అనేది ఒకటి ఉంది. అన్మాస్క్ కమాండ్ ఏంటంటే మనకి ఫైల్ పర్మిషన్స్, డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ అన్మాస్క్ కమాండ్. ఓకే, సి ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏంటంటే, అండ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఈజ్ లైక్ ఏ లిస్ట్ ఆఫ్ పర్మిషన్స్ అటాచ్డ్ టు ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ. మనము ఆ లిస్ట్ ఆఫ్ పర్మిషన్స్ ఫైల్ ఆర్ డైరెక్టరీకి అటాచ్ చేస్తాం కదా. ఇట్ ఆల్సో స్పెసిఫైడ్ ఏ యూజర్కి ఏ గ్రూప్కి ఈ యాక్సెస్, రీడ్ రైట్ యాక్సెస్, యాక్సెస్ ఇవ్వాలి అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట బై యూజింగ్ ఈ కమాండ్స్ ద్వారా. సెట్ ఎఫ్ఎస్ఎల్ కమాండ్ ద్వారా మనం ఇది కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి గెట్ ఎఫ్ఎస్ఎల్, ఇదే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో మనకి గెట్ ఎఫ్ఎస్ఎల్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఇదేంటంటే గెట్ ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన ఆ ఫైల్ యొక్క మనం డీటెయిల్స్, ఆ ఫైల్ యొక్క మొత్తం అంటే ఏ యూజర్కి ఆ పర్మిషన్ ఉంది, ఈ రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఏ పర్మిషన్స్ ఉన్నాయా, అవన్నీ మనకి లిస్ట్ వస్తుంది అనమాట గెట్ ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ యూజ్ చేస్తే. ఓకే, ఈ అన్మాస్క్ కమాండ్ మళ్ళీ ఓకే. మనం ఇప్పుడు ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఉంది కదా, ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్టు యొక్క కమాండ్స్ ఉన్నాయి కదా, గెట్ ఎఫ్ఎస్సిఎల్, సెట్ ఎఫ్ఎస్సిఎల్, ఆ కమాండ్స్ మనం ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఎల్ఎల్ ఇచ్చాను, నాకు ఒక ఫైల్ అండ్ డైరెక్టరీ ఉంది. సో ఈ ఫైల్ ఏంటంటే నాకు ఇప్పుడు అసలు ఈ ఫైల్కి అసలు గెట్ ఎఫ్ఎస్సిఎల్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. గెట్ ఎఫ్ఎస్సిఎల్, ఐఎమ్ గివింగ్ ద ఫైల్ నేమ్. చూడండి, ఈ కమాండ్ ఇచ్చి నాకు ఫైల్ నేమ్ ఇవ్వగానే అది ఫైలా డైరెక్టరీ అని మనకి ఇక్కడ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఓనర్షిప్ ఉంటుంది. ఓనర్షిప్ ఏంటంటే అది ఏ యూజర్కి ఈ ఫైల్, ఏ యూజర్కి ఓనర్షిప్ అనేది ఉంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకోటి ఇది గ్రూప్ కూడా మనకు తెలుస్తుంది, ఏ గ్రూప్ ఉంది అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే యూజర్ గ్రూపు, యూజర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, అదర్ యూజర్స్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది అనమాట. యూజర్కి మనకు రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి, గ్రూప్ అండ్ అదర్స్కి మనకు ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఒకటే ఉన్నాయి అనమాట. ఓకే, అందుకని మనం గెట్ ఎఫ్ఎస్సిఎల్ని యూజ్ చేస్తాం. సెట్ ఎఫ్ఎస్సిఎల్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒక ఫైల్ ఉంది. అదేంటంటే ఫైల్ 1 అనే ఫైల్ అనే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్కి ఏంటంటే నాకు ఇప్పుడు దీని యొక్క యూజర్ ఓనర్షిప్ వచ్చి, ఈ ఫైల్ యొక్క ఓనర్షిప్ వచ్చి దీనికి EC2-యూజర్ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఓనర్షిప్ EC2-యూజర్ ఒకటే ఇచ్చాను, దానికి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. దీంతోపాటు ఎక్స్ట్రాగా ఏంటంటే నేను ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి నేను రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ దట్ వే వీ హ్యావ్ టు యూజ్ ద సెట్ ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ మనం అప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఓకే, అది మనకి ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. sudo user add కపిల్ అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు యూజర్ క్రియేట్ అయింది. ముందుగా గెట్ ఎఫ్ఎస్సిఎల్ ఫైల్ ఇద్దాం. గెట్ ఎఫ్ఎస్సిఎల్ ఫైల్. ఓకే, ఈ పర్మిషన్స్, ఈ ఓనర్షిప్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ప్రీవియస్గా
సెట్ఎఫ్ఎస్సిఎల్కి మనకి ఏముంది, కమాండ్స్ ఏముంది, సింటాక్స్ ఏముందంటే ఫస్ట్ సెట్ఎఫ్ఎస్సిఎల్ ఇవ్వాలి. -m అంటే మోడిఫై, -m అంటే మోడిఫై అన్నమాట ఫ్లాగ్. యూ అంటే యూజరు. ఏ యూజర్కి అయితే పర్మిషన్స్ ఇవ్వాలో ఆ యూజర్ని మనం యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఆ యూజర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలా, రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలా, ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, అండ్ ఆ ఫైల్ నేమ్. సో ఇది సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. setfscl -m modify అండ్ యూజర్ ఇచ్చాను. యూజర్ కోలన్ యూజర్ నేమ్ ఇచ్చాను కపిల్ కోలన్ ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, రీడ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వాలా, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చి చూద్దాం ఒకసారి. ఫైల్ ఇచ్చాను. సో ఎగ్జిక్యూట్ అయింది. ఇద్దాం. ఓకే, ఇప్పుడు getFSCL ఇద్దాం. మనం యూజర్కి పర్మిషన్స్ ఇచ్చాం కదా, అది ఏ విధంగా చూపిస్తుందో చూడండి. ఇది చూడండి, ఇక్కడ చూడండి. ప్రీవియస్గా మనకి ఫైల్ ఉంది, ఓనర్ ఉంది, గ్రూప్ ఉంది. యూజర్కి ఏ పర్మిషన్స్, గ్రూప్కి ఏ పర్మిషన్స్, అదర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే యూజర్కి పర్మిషన్స్ యాడ్ చేసామో ఆ యూజర్కి సపరేట్గా మనకి ఇంకో ఒకటి యాడ్ అయింది ఇక్కడ. సో ఆ యూజర్కి ఏ పర్మిషన్స్ ఇచ్చామో మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకి చూపిస్తుంది అనమాట. సో EC2 అనేది యూజర్ ఓనర్షిప్, ఈ ఫైల్ యొక్క ఓనర్షిప్ EC2కి ఉన్నా కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనం ఎక్స్ట్రాగా వేరే యూజర్ని యాడ్ చేసి దానికి ఇవ్వాల్సిన పర్మిషన్స్ మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ ఆల్మోస్ట్ ఆల్ 3 పర్మిషన్స్ ఇచ్చాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా కపిల్ అనే యూజర్ కూడా ఓనర్షిప్గా ఈ ఫైల్ యొక్క ఓనర్గా యాక్ట్ చేస్తుంది అనమాట. దానికి setfscl అనే కమాండ్ ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి ఏంటంటే ఫైల్ యొక్క డిఫాల్ట్ పర్మిషన్స్ వచ్చి 666 ఉంటుంది. అదే ఫోల్డర్కి కానీ అనుకోండి 777 ఉంటుంది. అంటే మ్యాక్సిమం పర్మిషన్స్ ఫోల్డర్కి ఏ విధంగా ఉంటాయంటే 777 ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్గా ఫైల్కి ఏమైనా ఉంటుందంటే 666 ఉంటుంది. ఎందుకంటే మనకి బై డిఫాల్ట్గా మనం ఏమన్నా ఫైల్ క్రియేట్ చేసామంటే దానికి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ లైనెక్స్ మెషిన్ ఇవ్వదు. సో రీడ్ రైటే ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే umask అనే కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అసలు umask వాల్యూ ఎంత ఉంది అనేది మనకేంటంటే ఆ మెషిన్కి ఎంత ఉంది అనేది ఏంటంటే మనకి చూపిస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే ఆ umask వాల్యూ అంటే మన డిఫాల్ట్ నుంచి umask వాల్యూ ఎంత అయితే ఉందో అది తీసేసామంటే మనకి వచ్చేదే మనకి ఏదైతే వస్తుందో అదే మనకి ఎప్పుడు డిఫాల్ట్ పర్మిషన్స్గా ఉంటుంది. అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఒకసారి. అది ఇచ్చాను కదా. సో నాకు ఇక్కడ F అనే ఫైల్ ఒకటి ఉంది. దానికి చూడండి, ఆ ఫైల్కి ఏంటంటే 644 ఉంది పర్మిషన్స్. అంటే రీడ్కి 4, రైట్కి 2, 6, రీడ్కి 4 అండ్ ఇక్కడ 4 అంటే 644 ఉందన్నమాట పర్మిషన్స్. ఓకే, నేను ఇప్పుడు నాకు అసలు umask వాల్యూ ఎంత ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. umask వాల్యూ చూడండి, umask వాల్యూ 00022 ఉంది. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే ఫైల్ యొక్క పర్మిషను 6 కదా, 666 కదా, -0
022 ఇచ్చామంటే ఇప్పుడు మనకి రిజల్టెంట్ ఎంత వస్తుంది అంటే 0644 వస్తుంది అనమాట. ఇప్పుడు అది సరిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క పర్మిషన్ బై డిఫాల్ట్గా యూమాస్క్ వాల్యూని డిలీట్ చేసేసి వచ్చే పర్మిషన్సే ఇది 066 అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే మనం డిఫాల్ట్ పర్మిషన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నాకు ఫైలు నాకు క్రియేట్ చేసినప్పుడు ఏం రావాలంటే 6355 రావాలనుకోండి. అప్పుడు మనం యూమాస్క్ వాల్యూ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి? వన్ ఇవ్వాలి. ఇది కనుక మనకు యూమాస్క్ వాల్యూ కానీ ఇచ్చామంటే మనకి బై డిఫాల్ట్గా ఎవ్రీ టైం మనం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 655 అనేది మనకి వస్తుంది. ఓకే, చూద్దాం అది. ఇప్పుడు యూమాస్క్ వాల్యూ ఎంత ఇస్తానంటే 011 ఇస్తాను. ఇప్పుడు చూడండి, నాకు యూమాస్క్ వాల్యూ నాకు చేంజ్ అయింది, 011 అయింది కదా. నాకు ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఫైల్ కనుక క్రియేట్ చేశానంటే 655 పర్మిషన్స్ వస్తాయి నాకు. అంటే యూజర్కి రీడ్ రైటు అండ్ గ్రూప్కి అదర్స్కి రీడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. టచ్ ఫైల్ 1 ఎలా ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఫైల్ 1కి ఏమైందంటే చూడండి, రీడ్ రైట్ 6. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనకి ఎందుకంటే ఇలా ఎందుకు వచ్చిందంటే ప్రీవియస్లీ మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేటివి ఫైల్కి ఇవ్వదు. సో అందుకని అదేంటంటే 666 లాగే 666 లాగే తీసుకుంది. అందువల్ల ప్రతిదీ రీడ్ రైట్ ఇచ్చింది. అదే ఇప్పుడు మనం చూద్దాం యూమాస్క్ వాల్యూ ఇప్పుడు ఎంత ఇద్దామంటే 022 ఇద్దాము. ఇప్పుడు మనకి 6 వస్తుంది, 644 అది ప్రీవియస్లీ వచ్చింది. ఓకే, ఇప్పుడు 044 ఇద్దాము. ఇప్పుడు మనకి ఏంటంటే 044 ఇచ్చాం కదా. ఇప్పుడు మనకి ఏంటంటే 6 మైనస్ 4 అంటే మనకి ఇప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే 622 వస్తుంది మనకి పర్మిషన్స్. అంటే యూజర్కి రీడ్ రైట్ వస్తుంది అండ్ గ్రూప్కి అదర్స్కి ఓన్లీ రైట్ పర్మిషన్స్ ఒకటే వస్తాయి. ఇప్పుడు టచ్ ఫైల్ 3 ఇస్తున్నాం. ఎలా చూద్దాం. ఫైల్ 3 చూడండి, 622 రీడ్ రైట్కి 6 వచ్చింది, రైట్ అంటే 2, రీడ్ రైట్ అంటే 2, 622 వచ్చింది. సరిపోయింది కదా. సిక్స్ వచ్చింది మైనస్ 044 ఇచ్చాం. అప్పుడు మనకి ఏమైంది 622 వచ్చాయి పర్మిషన్స్. చూడండి, నేను ఇక్కడ యూమాస్క్ 044 ఇచ్చాను కదా, అందుకని 622 వచ్చింది. ఈ విధంగా ఇంకా మనం ఎప్పుడు ఫైల్ క్రియేట్ చేసుకున్నా కానీ మనం ఇంకా ఏ ఫైల్ క్రియేట్ చేసుకున్నా కానీ మనకి యూమాస్క్ వాల్యూ బట్టే మనకి ఇంగ్రించి ఇదే విధంగా మనకి ఆ ఫైల్ యొక్క పర్మిషన్స్ ఈ విధంగా డిఫాల్ట్ పర్మిషన్స్ ఈ విధంగానే వస్తాయి అన్నమాట.
మళ్ళీ మీరు ఏమన్నా చేంజ్ చేసుకుంటే దాన్ని బట్టి యూమాస్క్ వాల్యూ చేంజ్ చేసుకుంటే దాన్ని బట్టి డిఫాల్ట్ పర్మిషన్స్ వాల్యూ చేంజ్ అవుద్ది. అలాగే ఇప్పుడు డైరెక్టరీ చూద్దాం. ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. దానికి ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా డైరెక్టరీకి ఎప్పుడు మ్యాక్సిమం పర్మిషన్ 7. ఓకే, ఇప్పుడు అసలు యూమాస్క్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. యూమాస్క్ వాల్యూ ఎంత ఉందంటే 044 ఉంది. అంటే 777 నుంచి 044 తీసేసామంటే ఎంత వస్తుంది? 733 రావాలి. 733 అంటే చూడండి, 3 అంటే ఫస్ట్ రైట్ అంటే 2, ఎగ్జిక్యూటివ్కి 1, రైట్ అంటే 2, ఎగ్జిక్యూటివ్కి 1, 2 + 1 3 అయింది. సో ఈ విధంగా వచ్చింది మనకి. యూమాస్క్ వాల్యూని బట్టి మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇదేంటంటే ఒక యూజర్కి, ఇప్పుడు రూట్ యూజర్లో ఉన్నాం కదా, ఈ యూజర్కి ఇంకో యూజర్కి ఇది మళ్ళీ చేంజ్ అయిపోద్ది. మళ్ళీ ఇంకో యూజర్కి వెళ్ళి అక్కడ యూమాస్క్ వాల్యూ చూసామంటే అక్కడ చేంజ్ అయిపోద్ది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ యూమాస్క్ వాల్యూ ఉంది కదా, ఆ యూమాస్క్ వాల్యూ అది ఏంటంటే పర్మనెంట్గా సేవ్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కరెంట్లీ నాకు 0022 ఉంది కదా యూమాస్క్ వాల్యూ. ఇప్పుడు నేను యూమాస్క్ వాల్యూ చేంజ్ చేస్తాను. 055 చేంజ్ చేస్తాను. ఇప్పుడు యూమాస్క్ వాల్యూ చూడండి 055 వచ్చింది కదా. అంటే ముందు ఇది 0గానే వస్తుంది, అది ఏమి అంత కౌంటింగ్ కాదు. 055 వచ్చింది కదా. ఇప్పుడు నేను న్యూ టెర్మినల్ తీసుకుంటాను, అది లేదా ఈ EC2 యూజర్ని నేను లాగౌట్ అవుతాను. లాగౌట్ అవి చూద్దాం. ఎగ్జిట్ అవ్వాను. ఓకే, అది ఇచ్చాను. మళ్ళీ లాగిన్ అవుతున్నాను EC2 యూజర్కి. ఇప్పుడు చూద్దాం, యూమాస్క్ వాల్యూ చూద్దాం. మళ్ళీ చూడండి, నేను ప్రీవియస్లీ 055 ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి మళ్ళీ 022కి, అంటే దాని యొక్క డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూకి వచ్చేసింది. ఇలా కాకుండా నాకు పర్మనెంట్గా ఉండాలి అంటే ఎవ్రీ టైం నాకు లాగిన్ అయినప్పుడు యూమాస్క్ వాల్యూ చేంజ్ అవ్వకుండా పర్మనెంట్గా అలాగే ఉండాలి అన్నప్పుడు దానికేంటంటే మనకి ఫస్ట్ అసలు మనది ఏ కైండ్ ఆఫ్ షెల్లో మనం అసలు తెలుసుకోవాలి. దానికేంటంటే కమాండ్ వచ్చి ఎకో $షెల్ అని ఇవ్వాలి. ఇది చూడండి, మనది బ్యాష్ షెల్ మనది. ఓకే, ఈ కమాండ్ ఇవ్వగానే మనకి ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ షెల్లో వచ్చేస్తుంది. ఒకవేళ జెడ్ షెల్ అనుకోండి, /bin/జెడ్ షెల్ అని వస్తుంది, ZSH అని వస్తుంది. కాన్ షెల్ అయితే /bin/KSH అని వస్తుంది. ఓకే, మనది బ్యాష్ షెల్. ఓకే, ఇప్పుడు ఏంటంటే బ్యాష్ షెల్ అయితే మనం ఈ పాత్లోకి వెళ్ళాలన్నమాట. VA8 ఓపెన్ చేసి టిల్ట్ ఇచ్చి /bash/c ఇది చూడండి, ఈ ఫైల్ను ఓపెన్ చేయాలి. ఫైల్ను ఓపెన్ చేసి ఎండ్ ఆఫ్ ద ఫైల్కి వెళ్ళండి. టు ఇన్సర్ట్ ఎనీథింగ్. ఇప్పుడు మనం యూమాస్క్ వాల్యూ మనకి ఎంత ఉండాలో పర్మనెంట్గా ఆ యూమాస్క్ వాల్యూ మనం ఇవ్వాలి. ఇక్కడ ఈ ఫైల్లో ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఇవ్వాలి. ఓకే, 055 ఇచ్చాను. ఎస్కేప్ సేవ్ అండ్ క్విట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను యూమాస్క్ వాల్యూ ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను చూద్దాం యూమాస్క్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. కానీ యూమాస్క్ వాల్యూ నాకేం చేంజ్ అవ్వలేదు.
022A ఉంది. అంటే మనం ఏదైతే ఇచ్చామో అది ఇంకా అప్డేట్ కాలేదంట, అప్డేట్ కాలేదన్నమాట సిస్టమ్కి. సో వితౌట్ రీస్టార్ట్ అది మనకి అప్డేట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి ఒక కమాండ్ ఉంది, సోర్స్ స్పేస్ డాట్ బ్యాష్ ఆర్సీ. ఇది కనుక ఇచ్చామంటే ఇప్పుడు యూమాస్క్ వాల్యూ చూడండి ఎంత ఉందో చూడండి, 055 ఉంది. ఇప్పుడు మనం దీనికి ఎగ్జిట్ అవుదాం, మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుదాం. ఇప్పుడు యూమాస్క్ వాల్యూ చూద్దాం ఎంత ఉందో అసలు. చూడండి అది ఫిక్స్డ్ అయింది, చేంజ్ అవ్వలేదు, యూమాస్క్ వాల్యూ ఫిక్స్ అయింది. సో ఈ విధంగా ఆ పాత్లోకి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేసి ఎండ్ ఆఫ్ ద ఫైల్ యూమాస్క్ వాల్యూ ఇచ్చి మళ్ళీ సోర్స్ బ్యాష్ ఆర్సీ కానీ ఇచ్చామంటే అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అనమాట. సో ప్రతిసారి ఎప్పుడైతే మీరు ఫైల్ క్రియేట్ చేస్తారో బేస్డ్ ఆన్ దిస్ యూమాస్క్ వాల్యూ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద ఫైల్ పర్మిషన్స్. ఓకే ఓకే ఇంతే అండి యూమాస్క్ అంటే. ఓకే, థ్యాంక్ యూ.